సభకి ఇంతమంది వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా వదిన గారు రిటైర్మెంట్ అవుతున్నారంటే కొంచెం ఎందుకంటే మా వదిన గారి గురించి ఒక విషయం చెప్తానండి నేను. ఎందుకంటే మా పెద్దబ్బాయి మా వదిన చదువుకున్నాడు. అలాగే నేను ఇవి దగ్గర భోజనం చేశాను. ఈరోజు నేను స్టేజ్లో ఉన్నానంటే కారణము అన్నగారు చనిపోయారు. ఇప్పుడు అనేవాళ్ళు కొంచెము నీ కోపం ఎక్కువ రా తగ్గించుకునేవాడు. సరదాగా ఎప్పుడైనా ఇద్దరం బయటికి వెళ్ళినప్పుడు మేము హౌసింగ్ కూడా కాలేజీ నుంచి ఇద్దరం కలిసి అన్నగారు మధ్య మధ్యలో కూర్చొని మాట్లాడుకునేవాడు. ఏంటి విశేషాలు అంటే చెప్పేవాడు. నా ఉద్యోగం ఎలా ఉంది ఏంటి. అప్పుడు నేను ఇక్కడ మా అన్నగారు హౌసింగ్ కూడా కాలేజీలో ఉన్నప్పుడు నాకు చక్కగా చేసుకో బాగుండు అన్నాడు. కానీ నేను వినలేను ఆయన మాట. అయినప్పటికీ కూడా రాజరాజేశ్వరిలో మాట్లాడతాను, అక్కడ మాట్లాడతాను, ఇక్కడ మాట్లాడతాను అంటే కూడా నేను ఉద్యోగం చేసుకోలేకపోయాను. నా అపరాధమే. కానీ ఈరోజు నేను ఒక పురోహితుడిగా పనిచేసుకుంటూ కడపలో ఒక పురోహితుడిగా పనిచేసుకుంటూ ఎంతోమందికి జాతక భాగాలు చెప్పుకుంటూ అలాగే నాకు వచ్చినటువంటి అర్చకత్వం చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాను. ఈరోజు మా వదిన గారు అదే పనిగా చెప్పారు. అయినా నాకు రేపు ఉగాది పర్వదినమైనప్పటికీ కూడా గుళ్ళు అనేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు నేను వీరి మీద అభిమానం, అలాగే మా అన్నగారి మీద గౌరవం కొద్దీ, మా అబ్బాయి మీద అలాగే వాళ్ళ కోడల గారి మీద అభిమానం కొద్దీ ఇది ఎందుకు రాలేదు. రాత్రి కూడా సంశయపడ్డా. తెల్లారు కూడా మా ఇళ్ళకు అన్నా ఏమైనా నేను వస్తానో లేదో కార్యక్రమం ఉంది, ఫోన్ చేస్తుంది. కాబట్టి ఎందుకు రానంటే అనేటువంటిది ప్రతి ఒక్క ఉద్యోగికి సర్వసాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ మనసుకి రిటైర్మెంట్ లేదండి. ఈ రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు అనుకుంటారు చక్కగా మనము లేకపోతే మనవాళ్ళు చక్కగా కాలం గడపాలి. అలాగే మా వదిన గారు ఇప్పుడున్నా నన్ను ఉపయోగించుకుంటా నేను బాధపడను. ఎందుకంటే నాకు తల్లితో సమానం ఆవిడ. అని ఈరోజు మా వదిన గారు రిటైర్మెంట్ అవుతున్నారంటే నాకు కొంచెం బాధగా ఉంటుంది. తప్పదు. ఎందుకంటే ప్రేమ అనేది బయట కనపడదండి. కాకపోతే ఆడవాళ్ళు తొందరగా బయటపడరు. కాకపోతే మేము సమయ సందర్భాన్ని బట్టి బయటపడడం అనేది జరుగుతుంది. కాబట్టి మా వదిన గారికి శ్రీ రంగనాయక స్వామి వారి ఆశీర్వచనం ఎల్లవేళలా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చింది సిబ్బందికి, నాకైతే ఇక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళ పేరు నాకు తెలియదు, వాళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటానండి.